ఛానల్‌ని వీక్షిస్తున్న అందరికీ శ్రేయస్సు, యశస్సు కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ, ఈనాటి మన వాస్తు విద్యా కార్యక్రమంలో స్థల ఎంపిక అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. అసలు స్థలాలు ఎన్ని రకాలు అనేటువంటి విషయాన్ని గురించి చర్చించినట్లయితే, ఆకారాన్ని బట్టి స్థలాలు 16 రకాలు, అనగా షోడశాకార స్థలాలు. అదేవిధంగా దిశను బట్టి స్థలాలు 8 రకాలు. ఇందులో ప్రధానమైనవి, అందరూ ఆచరించేవి, అనుసరించేవి 2 దీర్ఘచతురస్రాకార స్థలాలు, చతురస్రాకార స్థలాలు. ఈ దీర్ఘచతురస్రాకార స్థలంలో వాస్తు శాస్త్రరీత్యా గృహ నిర్మాణం చేసి అందు నివసిస్తూ ఉన్నట్లయితే నివసించేటువంటి వారికి అనుకున్న కోరికలు నెరవేరుతుంటాయి అని మహాద్రష్టలైన మన మహర్షుల యొక్క అభిప్రాయము. ఆయతాం సర్వవాంఛితార్థ ఫలప్రద అని. అదేవిధంగా ఈ చతురస్రాకార స్థలంలో వాస్తు శాస్త్రరీత్యా గృహ నిర్మాణం చేసి అందు నివసించేటువంటి వారికి సంపద నిరంతరము అభివృద్ధి చెందుతుంది అని మన మహర్షుల యొక్క అభిప్రాయము. లక్ష్మీ చాంచల్య రహిత చతురస్రే ధనాగమః ఆయతాం సర్వవాంఛితార్థ ఫలప్రద లక్ష్మీ చాంచల్యరహిత చతురస్రే ధనాగమః. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్.